సంక్షేమం అభివృద్ధి జగనన్నకే సాధ్యం. ఎంపీపీ ఏవి బ్రహ్మానందరెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని రామచంద్రపురం మండల ఎంపీపీ ఏవి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో, ప్రజా ప్రతినిధులతో మండలంలోని అన్ని పంచాయతీల్లోని సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు అమలు గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని గ్రామాలలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని అందేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు, నిత్యం తలెత్తే సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పరిష్కరించాలని తెలియజేశారు. వర్షాకాలం కారణంగా గ్రామాల్లో ప్రబలే విషజ్వరాలు, ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డాక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మన ముఖ్యమంత్రి జగనన్న మాట ఇచ్చిన విధంగానే జనవరికి పెన్షన్లు 3,000 పెంచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లు, సింగిల్ విండో అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ ఏమనగా SEAS స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మన మండలంలో 25 పాఠశాలలు కానీ 3వ తరగతి మరియు మన ఎమ్మెల్యే శ్రీ మోహన్ గారిని మీ అధికారులు ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను. అధికారులు మరియు మన ఎమ్మెల్యే శ్రీ మోహన్ గారిని మీ అధికారులు ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను. అధికారులు కొంచెం శ్రద్ధ కనపరిచి రేపు జనంలో పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఏ సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ నా